ప్రిపేర్ చేయించి ఎగ్జామ్కి పంపించే బాధ్యత నాకు. ఓకేనా? ఇంకొకటి నాన్న, ఇప్పుడు మీరందరు 11th ఉన్నారా? ఐపీ దగ్గర మీరు ఎంతైతే సీరియస్గా ఉన్నారో, ప్లీజ్ నెక్స్ట్ ఇంకొక సంవత్సరం, అంటే 11th తర్వాత 12th కదా, 12th సంవత్సరం అంతా సీరియస్గా ఉండండిరా. ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్తే మీ లైఫ్ చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. మీ లైఫ్లో ఘోరమైన డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. నన్ను నమ్మండి. అది ఇప్పటిదాకా మీ పేరెంట్స్ బతుకుతున్న దానికి మీరు బతికేదానికి చాలా తేడా ఉండేది. అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు మంచి లైఫ్ ఇస్తారు. ఒక 1000 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కోవాలంటే అంతెందుకురా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంటర్మీడియట్లో నెల మొత్తానికి నాకు పాకెట్ మనీ 500 అంటే 500 చాలా ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈరోజు నేను 1000 రూపాయలు లెక్క చేయను. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఒక 1000 రూపాయలు పెట్టి చీర కొనుక్కోవాలన్నా మా అమ్మ, అబ్బాయి ఎందుకులే పిల్లలకి యూజ్ అవుతుంది కదా అని అనుకునేవాళ్ళు. అది వాళ్ళు జీవించిన లైఫ్ స్టైల్. నేను అలా కాదు. ఎందుకు? ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది? మొత్తం కూడా 2011లో నేను ఇంటర్మీడియట్ కదా, ఇప్పుడు 2025, ఒక 14 సంవత్సరాల్లో ఏం డిఫరెన్స్ వచ్చిందిరా అని అంటే, నేను కష్టపడి ఐఐటి కొట్టాను. ఐఐటి కొట్టిన తర్వాత 4 years బీటెక్ అయిపోయిన తర్వాత నేను మంచి జాబులు చేసుకున్నా. దానివల్ల ఫ్యామిలీలో ఒక ఫినాన్షియల్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. అదే టైంలో నాతో పాటుగా స్కూల్లో చదివిన వాళ్ళు, సీరియస్గా లేని వాళ్ళు, బీటెక్లోనూ సీరియస్గా లేని వాళ్ళు, ఎప్పటికీ అదే 15,000 20,000కి బాస్ దగ్గర నానా బూతులు తిట్టించుకుంటా బతుకుతానే ఉన్నారు. వాళ్ళేంటి మళ్ళీ ఇంకొక తరం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళ కొడుకులు ఏదన్నా కష్టపడితే అప్పుడు వాళ్ళ లైఫ్లు కొంచెం డిఫరెంట్గా మారుతాయి. లేకపోతే వాళ్ళు కష్టపడలేదనుకో ఇంకో తరం కూడా అలాగే బతికిద్ది, ఆపై వచ్చే తరం కూడా అంతే బతికిద్ది. మీరు చేయాల్సింది ఏమీ లేదురా. మీ నాన్నగారు కానీ మీ పేరెంట్స్ ఫీజులు కట్టలేకపోయినా పర్లా, మీరు ఒక నార్మల్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటున్నా కానీ ఏం పర్లా, రాసి పెట్టుకో. వేదాంతు తెలుగు జేఈలో మీకు ఐఐటి క్లియర్ చేయడానికి కావలసినంత కంటెంట్ నెక్స్ట్ ఇయర్ ఇవ్వబోతున్నాం. ఇప్పటి వరకు ఉన్న వీడియోస్తో ఈజీగా జేఈ మెయిన్స్ని మీరు క్లియర్ చేయగలరు. నెక్స్ట్ ఇయర్ ఇంకా గట్టిగా ఇవ్వబోతున్నాం. మీరు రూపాయి డబ్బులు కట్టేది ఉండదు, ఫ్రీగా యూట్యూబ్లో కంటెంట్ ఉండిద్ది. లేదు సార్ నేను డబ్బులు కట్టగలను సార్, నాకు ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కావాలి సార్ అని అనుకుంటే అచీవర్స్ బ్యాచ్ ఉంది. ఇంకా అడిషనల్గా అంటే నేను ఎగ్జామ్లు రాయాలి సార్, నాకు అసైన్మెంట్స్ కావాలి సార్, నాకు బుక్స్ పీడిఎఫ్లు కావాలి సార్, నాకు హార్డ్ కాపీస్ కావాలి సార్, ఆ బుక్స్లోనే నేను చేసుకుంటాను సార్, మీ క్లాసులు వింటాను సార్, సాల్వ్ చేసుకుంటాను సార్, అలా అంటే అచీవర్స్ బ్యాచ్ ఉంది. నేను అది కూడా కట్టలేను సార్, నేను చాలా నిరుపేదని. నేను జస్ట్ మీరు చెప్పిన క్లాసులని ఇంకా ఏమంటారు ఏదో ఒక క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటాను సార్, అలా అనుకున్న వాళ్ళకి ఫ్రీగా యూట్యూబ్లో ఉంటుంది. తీసుకోగలిగితే అచీవర్స్ తీసుకోండి. లేదు అని అంటే యూట్యూబ్లో ఫ్రీగా కంటెంట్ ఇవ్వబడుతుంది. ఏదో ఒక చోట మీకు ఇప్పుడు నువ్వు భూమి మీదే బతుకుతున్నావుగా, ఆంధ్ర తెలంగాణలోనే బతుకుతున్నావుగా, నీ చుట్టుపక్కల అందరూ పేదోళ్ళే ఉంటారుగా. ఎవడో ఒకడు ఈ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా, ఆ కాలేజీలకు పోతూ ఉంటాడుగా. నువ్వేం చేస్తావంటే వాడు వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తాడు కదా, ప్రతి వారం వాళ్ళు 2 ఎగ్జామ్లు రాస్తారు. నువ్వేం చేస్తావంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ తెచ్చుకో. ఆ పేపర్ తెచ్చుకొని వేదాంత తెలుగు జేఈలో క్లాసులని ఆ పేపర్ ఎగ్జామ్ రాయి. అది కూడా యాక్చువల్గా సరిపోదు. లేదా ఇంకో పని చేయి. ఇంకో పని ఏం చేస్తావంటే ఎవరో ఒకరి దగ్గర బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ వరకు జిరాక్సులు తీపించుకో. మా దగ్గర క్లాసులు క్వశ్చన్స్ సాల్వ్ చేయి. మళ్ళీ వీకెండ్ ఎగ్జామ్ మీ ఫ్రెండ్ దగ్గర నుండి పేపర్ తీసుకొని రాసుకో. ఏది అస్సలు డబ్బులు లేకపోతే ఈ పని చేయి. సార్ నా దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి సార్, నేను మేనేజ్ చేసుకోగలను సార్ అనుకుంటే ఒకరి దగ్గరికి పోయి నువ్వు చేయి దాపి దేహి అనాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనమే ఎగ్జామ్లు పెడతాం, మనమే బుక్లు ఇస్తాం, మనమే ఏమంటారు డిపిపీలు ఇస్తాం. ఇంకా ఇది సరిపోలేదు అని అంటే ఆ డిఫరెంట్ పబ్లికేషన్ బుక్స్ని కూడా పీడిఎఫ్ ఫామ్లో ఈజీగా పెట్టేస్తుంటారు. అలా మనకి అచీవర్స్ బ్యాచ్ ఉంటుంది. ఏదైనా పర్లా కానీ కష్టపడ్డండి రా. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు.
పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే. ఏమీ చేయకుండా బద్ధకంగా కూర్చుంటావు చూడు, అది నీ తప్పే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ కష్టం మాత్రం ఎప్పుడోకప్పుడు నీకు హెల్ప్ చేస్తానే ఉంటుంది. సో ఈ ఐపీ దగ్గరే కూర్చోమాకండి. ఈ ఐపీ దగ్గరికి రాగానే అబ్బా ఒక్క రోజులో కొట్టేయచ్చు. 15 క్లాసును 16 క్లాసును 60కి 60 వచ్చినా కానీ ఆశ్చర్యపోను అసలు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే నీకు ఒక మంచి ఈప్సెట్ అంటే మంచి ఏమంటారు బీటెక్ కాలేజ్లో అడ్మిషన్ రావాలంటే 1 రోజు బ్యాటింగ్ 2 రోజులు బ్యాటింగ్ చేస్తే సరిపోదు. నెలలు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈప్సెట్ కోసం 2-3 నెలలు కష్టపడాల్సి వచ్చింది. అప్పుడే ఒక డీసెంట్ ర్యాంక్ వచ్చింది. జేఈ మెయిన్స్ కోసం కనీసం 1 సంవత్సరం రోజులు కష్టపడాలి. 6 నెలల నుండి సంవత్సరం రోజులు కష్టపడాలి. జేఈ అడ్వాన్స్ కోసం ఖచ్చితంగా మినిమం సంవత్సరం రోజులు కష్టపడాలి. ఐఐటి కోసం సంవత్సరం పైన కష్టపడాలి. మెయిన్స్ కోసం 6 నెలల నుండి సంవత్సరం రోజులు కష్టపడినా కానీ చేసేయచ్చు. ఎంసెట్కి 2-3 నెలలు కష్టపడినా చేయొచ్చు. కానీ మీ కర్మ ఏంటో చెప్పనా, ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడా కదా, ఇదంతా మీకు బాగానే ఎక్కింది. ఈరోజు ఫుల్ ఎస్ సార్ కుమ్మేద్దాం సార్ చేసేద్దాం సార్ అంటారు. రేపు పొద్దునకి అన్నీ చల్లారిపోతాయి. మళ్ళీ యథావిధి ఫ్రీ ఫైర్లు ఎరా సాయి అని చెప్పి చాటింగ్లు ఇయే. కానీ నేను ఎంతసేపు ఎందుకు మాట్లాడాను తెలుసా, ఇప్పుడు దగ్గర దగ్గర 100 మంది వస్తున్నారు. 100 మందిలో ఒక్కడన్నా సరే నేను చెప్పింది సీరియస్గా తీసుకుంటే కొన్ని జనరేషన్స్ యొక్క లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఎవరి దగ్గర దేహి అని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మీ అమ్మ నాన్న అబ్బా మా వాడికి ఏదైనా ఉద్యోగం చూపి అబ్బా అని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. లేదా ఏ బాస్ దగ్గరికి పోయి బూతులు తిట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఒక క్వాలిఫైడ్ పర్సన్ అయితే, నువ్వు ఒక ఎన్ఐటి నుండో ఐఐటి నుండో లేదా ఒక జేఎన్టీ హైదరాబాదు లేకపోతే ఇట్లాంటి ఏదైనా ఒక మంచి రెప్యూటెడ్ కాలేజ్లో ఉండి నువ్వు పాస్అవుట్ అయితే రెస్పెక్ట్ నీకు నువ్వు అంటించుకొని తిరుగుతూ ఉంటావు. ఎవడు నిన్ను పిచ్చి మాటలు మాట్లాడు. అదే నువ్వు ఒక్కసారి చూడమ్మా, ఇప్పుడు జనాలు కొంతమంది పాపం ఇళ్ళకొచ్చి సామాన్లు పట్టుకొని అమ్ముకొని పోతూ ఉంటారు. వాళ్ళకి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు నాన్న? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఇండియాలో లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటే ఇప్పుడు యూఎస్కి వెళ్ళామనుకో, వడ్రంగి పని చేసుకు అంటే కార్పెంటర్కి అండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇద్దరికి ఒకే రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఇండియాలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక వాల్యూ ఉంటుంది, కార్పెంటర్ని ఎప్పుడు తక్కువగా చూస్తారు, ఎలక్ట్రీషియన్ ఎప్పుడు తక్కువగానే చూస్తారు. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నాకు తెలిసి మన ఇండియాలో ఎప్పటికీ రాదు. మన జనాల్లో రక్తంలో ఇనికిపోయిందనమాట ఆ చులకన భావం అనేది. సో వాటి నుండి మీరు బయటికి రావాలని అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే. నువ్వు ఏమంటారు బానిసత్వం నుండి కానీ లేదా ఏమంటారు నీ దరిద్రాన్ని నుండి కానీ అంటే నీ పోవర్టీ నుండి కానీ వీటన్నిటి నుండి బయటికి రావాలంటే నీకు ఈజీగా రావడానికి ఉండే ఒకే ఒక్క ఆప్షన్ ఏంట్రా బాబు అని అంటే గట్టిగా చదువుకో. ఇవాళ రేపు ఏముందిరా, 2010-11 ఆ టైంలో నేను చదివేటప్పుడు యూట్యూబ్లో ఇలా క్లాసులు చెప్పినోడు ఎవరు లేడరా. ఐఐటి గ్రాడ్యుయేట్లు వచ్చి క్లాసులు చెప్తున్నారా. నేను ఐఐటి గ్రాడ్యుయేట్ వచ్చి మీకు ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నాడు. నేను చదువుకునే టైంలో అసలు ఐఐటి గ్రాడ్యుయేట్ ఆఫ్లైన్లో టీచింగ్ చేయడమే రేరుగా కనపడేవాళ్ళు. ఎక్కడో అడపదడప ఒక టీచర్ కనపడేవాడు. ఇప్పుడు చూడు టెక్నాలజీ ఎంత మారిపోయిందో. నీ చేతిలో నేనున్నా. వాడుకోండిరా, కొంచెం కష్టపడండిరా ప్లీజ్. ఐపీ దగ్గర ఎట్లయితే సీరియస్ అయ్యారో అదే రేంజ్లో సంవత్సరం మొత్తం ప్లీజ్ రిక్వెస్ట్. నాకేం ఒరిగింది చెప్పు. నేను లిటరల్గా మిమ్మల్ని అడుగుకుంటున్నా ప్లీజ్ అని. నాకేం వచ్చింది? నీకు ఐఐటి వస్తేనో నీకు ఎన్ఐటి వస్తేనో నాకేం వచ్చింది? నీకు ఐఐటి వస్తే నాకేమన్నా 10 లక్షలు డబ్బులు ఇస్తారా? లేదా నీకు ఎన్ఐటి వస్తే నాకేమన్నా 10 లక్షలు డబ్బులు ఇస్తారా? నీ జీవితమే మారిద్దిరా నాయన. సర్లే, టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఆల్ ది బెస్ట్. 15th బద్దకించేవాడు ఎవడైతే ఉంటాడో, ఎవరన్నా చెప్తే నేను విని రాసుకుంటాను అనుకుంటాడో వాడు 15వ తారీఖు పొద్దున 9 దాకా ఎదురు చూడు. లేదు నేను చూసి రాసుకుంటాను సార్, అర్థం కాని వాటి వరకు ఆ రోజు వింటాను సార్ అని అనుకుంటాడు. వాళ్ళందరి కోసం ఆల్రెడీ పెట్టున్నాగా, ఇదిగో హ్యాండ్ రిటర్న్ నోట్స్ పెట్టున్నా కదా. ఫస్ట్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ చేసుకో, తర్వాత టార్గెట్ 60 పీడిఎఫ్ చేసుకో విఎస్ ఈక్వల్. ఇది హ్యాండ్ రిటర్న్ నోట్స్ టార్గెట్ 60 రెండు చేసుకుంటే నీకు 60/60 సార్. అబ్బా నాకు ఫిజిక్స్ అంటే కష్టం, నేను పాస్ అవ్వద్దు అనుకుంటున్నా, వాళ్ళ కోసం కూడా 3 పేపర్లు ఉన్నాయి, చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు అందరు బ్రెయిన్లు ఒకేలాగా పనిచేయవు.
అందరి బ్రెయిన్స్ ఒకేలాగా పనిచేయవు. ఏంటి దాని అర్థం? ఒక్కొక్కరికి ఫిజిక్స్ ఈజీ అనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఫిజిక్స్ కష్టం అనిపించింది. నీకు ఫిజిక్స్ కష్టం అనిపిస్తుందా? ప్రయత్నించి చూడు. అయినా కష్టం అనిపిస్తుందా? మ్యాథ్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోనానా, టాప్ 500లో ర్యాంక్ రావాలి లేదా టాప్ 100లో ర్యాంక్ రావాలంటే 3 సబ్జెక్టులు ఖచ్చితంగా నువ్వు చేయాలి. కానీ టాప్ 1000లో ర్యాంక్ రావాలి, టాప్ 2000లో ర్యాంక్ రావాలంటే 2 సబ్జెక్టులు గట్టిగా వస్తే చాలు. ఇంకొక సబ్జెక్టు బిలో యావరేజ్ ఉన్నా సరిపోతుంది. నేను ఫిజిక్స్ చెప్తున్నా కాబట్టి చచ్చినట్టు మీకు ఫిజిక్స్ రావాలి అని నేను ఎప్పుడు అనుకోను. ఇదే స్టేట్మెంట్ నేను అన్ని చోట్ల ఇస్తాను. ఆఫ్లైన్లో కూడా ఇదే చెప్పేవాడిని. మదన్ సార్ ఫిజిక్స్ చెప్తున్నాడు కాబట్టి నీకు ఖచ్చితంగా ఫిజిక్స్ రావాలి, అలా కాదమ్మా. ఫిజిక్స్ రావడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఏంటంటే నీ చిన్నప్పటి నుండి నీకు ఫిజిక్స్ మీద ఇష్టం ఉందా లేదా, సెకండ్ థింగ్ నీకు ఆ బేసిక్స్ ఉన్నాయా లేదా, చాలా వాటి మీద ఉండిద్ది. నేను ఎప్పుడు ఈగోకి తీసుకుని నేను చెప్తే ఖచ్చితంగా నీకు రావాల్సిందే అని అనుకోను. ప్రయత్నించి చూడు. ఎంత ఈజీగా పాసిబుల్ అయితే అంత ఈజీగా మేము కంటెంట్ ఇస్తాం. ఎంత ఈజీగా పాసిబుల్ అయితే అంత ఈజీగా. అండ్ ఫిజిక్స్ ఏంటంటే డైలీ లైఫ్తో కనెక్ట్ అయ్యింది కదా, సో అలా కంటెంట్ ఇస్తాం. మీరు కష్టపడండి రా, అదొక్కటే మేము ఎక్స్పెక్ట్ చేసేది. కానీ ఒకటి క్లాస్ని నాకు ఏం చెప్పింది మొత్తం అర్థమైపోయింది, నాకు ఐఐటి వచ్చేసింది, రేపు పొద్దున్న నాకు ఐఐటిలో ఏమంటారు హ్యాండ్ కర్చీఫ్ వేసేసి వచ్చా ఒక సీట్ మీద, లేదా ఎన్ఐటీలో కర్చీఫ్ వేసి వచ్చా, ఇలా అనుకోమాకండి. చెప్తే అర్థమయ్యేది చాలామందికి అర్థమైద్ది. ఇంకోటి చెప్పనా, అర్థమయ్యేలాగా చెప్పడం ఒక టీచర్ యొక్క టాలెంట్. కానీ నీకు అర్థమైనట్టుగా అనిపించింది కానీ నీకు యాక్చువల్గా 100% అర్థం కాదు. 100% అర్థం కాదు. నీకు ఎలా తెలిసిద్దో తెలుసా? నీకు అర్థమైందా లేదా కంప్లీట్గా అంటే నీ ఓన్ వేలో నువ్వు అర్థం చేసుకున్నావా లేదా అని ఎలా తెలిసిందో తెలుసా? క్వశ్చన్ సాల్వ్ చేయాలి. క్వశ్చన్స్ నుండి నువ్వు ఇంకా నేర్చుకుంటావు. ఆ నేర్చుకున్న దాన్ని నువ్వు ఎగ్జామినేషన్లో పెడితే వచ్చేదే నీకు ర్యాంక్. సో ఎవడైతే ఫ్రీగా లెక్చర్స్ విందామని అనుకుంటున్నాడో వాడికి నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా నువ్వు క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. దానికోసం నువ్వు ఎఫర్ట్ చేయగలిగితే అచీవర్స్ బ్యాచ్ తీసుకొని అసైన్మెంట్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి, చేసుకో. ఎగ్జామ్లు కూడా పెడతారు, రాసుకో. నేను ఎఫర్ట్ చేయలేను అనుకుంటే నీ చుట్టుపక్కల ఎవడో ఒకడు ఖచ్చితంగా కోర్సులో ఎన్రోల్ అయ్యి ఉంటాడు. ఏ నారాయణనో, ఏ చైతన్యనో, ఏదో ఒక దాంట్లో, ఏ ఫిడ్జీనో, ఏలేనో ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి ఉంటాడు. ఆడి దగ్గర ఉన్న మెటీరియల్లో ఉండి అనవసరమైన థీరీ ఉంటుంది కదా, థీరీని నువ్వు జిరాక్స్ తీపించుకోవద్దు. తీసుకెళ్ళి ఓన్లీ క్వశ్చన్స్ వరకు జిరాక్స్ తీపించుకో, ఆ క్వశ్చన్స్ వరకు చేసుకో. కానీ క్వశ్చన్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయి. మళ్ళీ ప్రతి వారం వాడికి ఎగ్జామ్ పెడతారు కదా, ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ తెచ్చుకో, ఆ పేపర్ని జిరాక్స్ తీపించుకొని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అదే ఎగ్జామినేషన్ 3 గంటలు కూర్చొని రాసుకో. అలా అన్నా చేయి. ఇలా చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడి కటికి దరిద్రంలో ఉన్నట్టు, అంటే బాగా పోవర్టీలో ఉన్నట్టు. అప్పుడే పాపం కనీసం 3000 4000 కూడా ఖర్చు పెట్టలేకుండా ఉంటారు. అయినా సరే చూడు, నువ్వు 3000 1000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టలేకపోయినా సరే ఫ్రీ కంటెంట్ ఉందా, సబ్జెక్ట్ మేము చెప్తామా, బుక్స్ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న బుక్స్లో ఉండి ఓన్లీ క్వశ్చన్స్ వరకు నువ్వు జిరాక్స్ తీపించుకో. మీ ఫ్రెండ్ రాస్తే ప్రతి వారంది నువ్వు తెప్పించుకొని జిరాక్స్ తీపించుకొని ఎగ్జామ్ రాసుకో, చాలు నువ్వు ర్యాంక్ కొడతావు. సరేనన్న, ఇంకా టైం వేస్ట్ చేయను. బాయ్ మరి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బై బాయ్.